హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. మహారాష్ట్ర ఎన్నికల్లో దారుణ పరాజయం మూటగట్టుకున్న ఎంవీఏ కూటమి నుంచి బయటకు రావాలని ఉద్ధవ్ ఠాక్రే శివసేన భావిస్తున్నట్లు సమాచారం. రానున్న బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర పరాజయంతో మహావికాస్ అఘాడీ ఎంవీఏ కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. ఎంవీఏను ఉద్ధవ్ ఠాక్రే వీడబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. కూటమిని వీడాలంటే పార్టీ నేతలు ఉద్ధవ్పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాబోయే బృహన్ ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేద్దామంటూ ఉద్ధవ్ను నేతలు సలహా ఇస్తున్నారంటూ ప్రచారం సాగుతుంది. కూటమిని వీడుతున్నారన్న ప్రచారంపై ఆ పార్టీ కీలక నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఏం చేయాలో మాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో 288 సీట్లకు గాను మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 46 సీట్లకే పరిమితమైంది. కూటమిలో ఉద్ధవ్ సేనకు అత్యధికంగా 20 సీట్లు దక్కాయి. కాంగ్రెస్కు 16, శరద్ పవార్ ఎన్సీపీకి 10 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తాను లేదా షిండో ఎవరో ఒకరే రాజకీయంగా మిగిలాలని ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ ఈ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ నేపథ్యంలో పార్టీని మళ్ళీ ఎలా పట్టాలెక్కించాలి, పూర్వవైభవం ఎలా తీసుకురావాలి అనే అంశంపై ఉద్ధవ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడం తమ కోర్ ఓటర్లకు పెద్దగా నచ్చలేదని శివసేన భావిస్తుంది అన్న అంశంపై ఉద్ధవ్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ ఎన్సీపీతో పొత్తు పెట్టుకోవడంతో తమ కోర్ ఓటర్లకు పెద్దగా నచ్చలేదని శివసేన భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ కూటమి నుంచి బయటకు వచ్చి సొంతంగా పోరాడాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చే 6 రోజుల్లో అవుతున్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరన్న అంశం తేలలేదు. అయితే ఫడ్నవీస్ సీఎం కావడం ఖాయమన్న ప్రచారం కొనసాగుతుంది. షిండే కూడా అందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రోజు రాత్రికి ఫడ్నవీస్ పేరు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. శివసేన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుంది. అది ముందే ఉంటే బాగుండేది. ఇప్పుడు వీడి మళ్ళీ పోటీ చేసిన అంతగా ఓట్లేస్తారనుకోవడం ఇది చాలా తప్పు. మరి వేస్తారా ఈసారి మరి మహారాష్ట్ర ఎన్నికలకు లేదని చూద్దాము. పార్లమెంట్కు కాంగ్రెస్ నుంచి మరో గాంధీ, నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసే 7 పార్లమెంట్కు వెళ్లారు. 1951-52లో అలహాబాద్ నుంచి నెహ్రూ, 1967లో రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ, 1980లో అమేథీ నుంచి సంజయ్ గాంధీ, 1981లో అమేథీ నుంచి రాజీవ్ గాంధీ, 1999లో అమేథీ నుంచి సోనియా గాంధీ, 2004లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ, 2024లో వాయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరపున మొదటిసారి పోటీ చేసి పార్లమెంట్లో అడుగుపెట్టారు. దీంతో 7 మంది కాంగ్రెస్ పార్టీకి ఒకే ఫ్యామిలీ నుంచి వెళ్ళిన పార్టీగా రికార్డ్. ఒక చిన్న ముఖ్య గమనిక ఏమంటున్నంటే రాబోయే ఢిల్లీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ మీకు ఇస్తున్నాం. మరి అందరికీ ఛాన్స్ ఉందా అంటే ఉంది. కానీ ఒక్క కండిషన్, మీరు తప్పకుండా గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఢిల్లీలో మీకు ఓటు హక్కు ఉంటే చాలు. మీరు ఢిల్లీలో ఉన్నారా, లేదంటే తెలంగాణలో ఉన్నారా, లేదంటే ఆంధ్రలో ఉన్నారా, ఎక్కడైనా ఉండాలి. కానీ మీకు ఢిల్లీలో ఓటు హక్కు ఉండి డిగ్రీ చేసి ఉంటే సరిపోతుంది. ఇక్కడ మన ఫస్ట్ న్యూసే అంటే మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అంటే ఎన్నికల్లో వేసే నామినేషన్ పత్రాల నుంచి ఎన్నికలకు ఖర్చు అయ్యే ప్రతిదీ ఇక్కడ నుంచే భరిస్తుంది. సో గుర్తుంచుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ నిలబడ్డ మేము సపోర్ట్ చేయడానికి రెడీ. థ్యాంక్ యూ.